ముక్తా గ్రూప్లో షేర్స్ కొనడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని 250 కోట్లకు 10% షేర్స్ కొంటానని ఒప్పుకున్న దేవరాజ్, కానీ అలా జరగాలంటే తనకు ఒక కండిషన్ ఉందని చెప్పాడు. ఆ కండిషన్ ఏంటో చెప్పమని ముక్తాదేవి అడగ్గా, ఇది చాలా ఈజీ ముక్తాదేవి గారు అంటూ అక్కడున్న వాళ్లను చుట్టూ చూస్తూ తనకు ఒక కజిన్ ఉందని స్వరూప్ ఇంత ముందుకు ఎప్పుడో చెప్పాడు. ఆమె చాలా అందంగా ఉంటుందని విన్నాను. నిజానికి నేను కేవలం షేర్స్ గురించి మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు. కుదిరితే నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళంతా మరోసారి ఆశ్చర్యపోయారు. అతని నుండి అలాంటి ప్రపోజల్ అక్కడ ఎవరూ ఊహించలేదు. అతనితో బిజినెస్ చేయాల్సి రావడం కారణంగా ఇప్పుడు అతను పెట్టిన ప్రపోజల్కు ఒప్పుకోవడానికి కూడా అక్కడున్న ఎవరికీ ప్రాబ్లం కాదు. కానీ ఇబ్బంది కలిగించే విషయమేంటంటే ఆ కుటుంబం మొత్తంలో అత్యంత అందమైన అమ్మాయి అఖిల. కానీ ఇప్పటికే ఆమెకు పెళ్ళైపోయింది. అందుకే స్వరూప్ కొంచెం భయపడుతూ, దేవ్, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు. స్వరూప్, నువ్వెలా మర్చిపోయావ్? మనిద్దరం మీ కజిన్ అఖిల గురించి చాలా రోజులు మాట్లాడుకున్నాం కదా నవ్వుతూ అన్నాడు దేవరాజ్. ఆ మాట విని స్వరూప్ హడావుడిగా ఏదో చెప్పబోయాడు. కాని ఇంతలోనే అఖిల పైకి లేచి, మాస్టర్ దేవరాజ్, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు మా ఫ్యామిలీని క్షమించండి. ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది అని సీరియస్గా చెప్పింది. అవును దేవరాజ్ గారు, అఖిలకు పెళ్ళై 2 ఏళ్లవుతుంది. కావాలంటే మా ఫ్యామిలీలో పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఉన్నారు. కాబట్టి మీరు వారిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు అని ఇబ్బందిగా చెప్పింది ముక్తాదేవి. ఆ మాట వినగానే దేవరాజ్ ఆమె వైపు సూటిగా చూస్తూ, చూడండి ముక్తాదేవి గారు, నేను నిజం చెప్పడానికి భయపడను. ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి కారణం కేవలం అఖిల మాత్రమే. ఆమె లేకపోతే నేనిక్కడికి వచ్చేవాడిని కాదు. ఇంకో విషయం, ఇప్పుడు ఆమెకు పెళ్ళైందని నేనేమీ బాధపడడం లేదు. ఆమె డివోర్స్ తీసుకుంటే నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పాడు. దేవరాజ్ గారు, మీరు జోక్ చేస్తున్నారా? ముక్తాదేవి ముఖం నల్లబడుతుండగా కోపంగా అడిగింది. నేను జోక్ చేస్తున్నానని మీరనుకుంటున్నారా? గంభీరంగా అడిగాడు దేవరాజ్. స్వరూప్కి ఏం చెప్పాలో తెలియలేదు. దేవరాజ్ అలా చేస్తాడని అతను కూడా ఊహించలేదు. ముక్తాదేవి గారు, మీరు దీని గురించి ఒకసారి ఆలోచిస్తే మంచిది. నేనిక్కడికి వచ్చే దారిలోనే మీ ఫ్యామిలీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను. నిజానికి అఖిలను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈ కుటుంబాన్ని ఈ పరిస్థితి నుండి రక్షించాలి. కానీ కనీసం అతను మిమ్మల్ని చూడటానికి కూడా రాలేదు. కానీ ఇప్పుడు నేను మీ ముందున్నాను అని అన్నాడు. ఆ మాటకు ముక్తాదేవి ఏం మాట్లాడలేక తలదించుకుంది. అప్పుడు దేవరాజ్ మళ్లీ మాట్లాడుతూ, మీరిప్పుడు షేర్స్ ను ఖచ్చితంగా అమ్మి తీరాలి. కానీ మీ ఫ్యామిలీకి చెందిన షేర్స్ కొనడానికి ఈ టైంలో ఎవరైనా రెడీగా ఉన్నారని మీరనుకుంటున్నారా అని అడిగాడు. కానీ అఖిలకు పెళ్ళైపోయింది. బిజినెస్ కోసం ఆమెను మళ్లీ మీకిచ్చి పెళ్లి చేయడం సరైన పద్ధతి కాదు ఇబ్బందిగానే చెప్పింది ముక్తాదేవి. ముక్తాదేవి గారు, మీరు బాగా ఆలోచించుకోండి. 250 కోట్లు కాకపోతే నేను మరో 500 కోట్లు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి దేవరాజ్ దూరంగా నుంచొని ఉన్న అఖిల వైపు చూసి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమెకు పెళ్ళైపోయినప్పటికీ ఆమె భర్త ఇంకా ఆమెను టచ్ కూడా చేయలేదు అని అన్నాడు. ఆ మాట విన్న ముక్తాదేవి వెంటనే తలదించుకుంది. అక్కడ ఉన్న అందరికీ అతని మాటలు ఇబ్బందిగా అనిపించడంతో మౌనంగా ఉండిపోయారు. దానికి కారణం అతను చెప్పిన మాటలో నిజం కూడా ఉండడమే. దేవరాజ్ తన కుర్చీలో నుంచి లేచి వెళ్లి అఖిల ముందు నుంచొని, అఖిల, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో నేను నిన్ను కాలు కింద పెట్టకుండా మహారాణిలా చూసుకుంటాను అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు. వెంటనే అఖిల అతని చేతిని విడిపించుకుంటూ, దేవరాజ్, బిహేవ్ యువర్ సెల్ఫ్, మర్యాదగా చేయి వదులు అని కోపంగా చెప్పింది. ఎందుకు సిగ్గుపడుతున్నావు అఖిల? మన పెళ్లికి మీ గ్రాని, మీ ఫ్యామిలీ మొత్తం ఒప్పుకున్నారు. ఇక నువ్వు నా మాట విని తీరాలి అంటూ క్రూరమైన నవ్వుతో చెప్తూనే అఖిలకు మరింత దగ్గరగా వెళ్లి ఆమెను స్మెల్ చేస్తూ, నీ సువాసన చాలా బాగుంది అని చెప్పాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరి ముఖాలు అసహ్యంతో నిండిపోయాయి. ముఖ్యంగా ముక్తాదేవి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఏం చేయాలో అర్థం కాని నిస్సహాయ పరిస్థితుల్లో నిలబడి ఉంది. దేవరాజ్ ఇంతమంది ముందు అంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడని ఆమె ఊహించలేదు. మర్యాదగా నా కూతుర్ని వదిలేయ్! అప్పటిదాకా కోపాన్ని భరించిన శైలజ ఒక్కసారిగా పెద్దగా అరిచింది. అవును, అఖిలను వదలండి. ఇది ముక్తా ఫ్యామిలీ విల్లా, మీ మార్షల్ ఆర్ట్స్ బిల్డింగ్ కాదు అంటూ కుటుంబంలో మరికొంతమంది కూడా శైలజకు సపోర్ట్ గా మాట్లాడారు. అఖిల కూడా తన బలాన్నంతా చేతుల్లోకి తెచ్చుకొని అతన్ని వెనక్కి నెట్టింది. అఖిల తనను నెట్టడంతో దేవరాజ్ కోపంతో ఊగిపోతూ ముక్తాదేవి వైపు చూశాడు. ఆ తర్వాత ఆవేశంగా, స్వరూప్, చూస్తుంటే మీ ఫ్యామిలీకి కొంచెం కూడా సిన్సియారిటీ ఉన్నట్లు అనిపించడం లేదు అని అన్నాడు. దేవ్,
నువ్వు కోపం తెచ్చుకోవద్దు అంటూ స్వరూప్ వెంటనే ముక్తాదేవి వైపు తిరిగి, గ్రానీ, అఖిల పెళ్లి దేవరాజుతో చేయడం మంచిదని నాకనిపిస్తుంది. కావాలంటే మనం సాగర్కి నష్టపరిహారంగా కొంత డబ్బు ఇచ్చేద్దాం అని అన్నాడు. ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ముక్తాదేవి కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. దాంతో స్వరూప్ మళ్ళీ మాట్లాడుతూ, గ్రానీ, అఖిల ఒక్కదానికోసం ఆలోచిస్తే ఇప్పుడు ముక్తా ఫ్యామిలీ తిరిగి కోలుకోలేని స్థితిలోకి వెళుతుంది. ఇక మనకు ఎదగడానికి మరో అవకాశం కూడా ఉండదు అని అన్నాడు. ఆ మాటలు విన్న ముక్తాదేవి ఏం చెప్పాలో తెలియక తన శరీరంలోని శక్తినంతా కోల్పోయినట్లు నిస్సహాయంగా తలదించుకుంది. అక్కడ ఉన్న ఎవరూ ఒక మాట కూడా మాట్లాడటానికి ధైర్యం చేయలేదు. కుదరదు, నా కూతురికి ఇష్టం లేకుండా ఏదీ జరగదు అంటూ శైలజ అరవబోయింది. కాని దేవరాజుతో వచ్చిన మనుషులు ఆమెను అడ్డుకొని నోరు మూయించారు. అక్కడ సిచ్యువేషన్ చూసి పరిస్థితి పూర్తిగా తనకు వ్యతిరేకంగా ఉందని అర్థం చేసుకుంది అఖిల. అప్పుడు దేవరాజ్ మళ్ళీ నవ్వుతూ, హే బ్యూటిఫుల్, ఇక మనల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు అంటూ అఖిల దగ్గరికి వెళ్లడం మొదలుపెట్టాడు. అఖిల మనసులో హఠాత్తుగా సాగర్ మెదిలాడు. దాంతో ఆమె కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా, సాగర్, త్వరగా రా, ఇక్కడ నీ భార్యకి అవమానం జరుగుతుంది అని మనసులోనే గట్టిగా కోరుకుంది. ఈలోగా దేవరాజ్ అఖిల దగ్గరికి వెళ్లి ఆమె నడుంపై చేయి వేయబోతుండగా హఠాత్తుగా ఒక చేయి దేవరాజ్ చేతిని పట్టుకుని మెలితిప్పింది. దాంతో దేవరాజ్ కోపంగా వెనక్కి తిరిగాడు. నా భార్యకు దూరంగా ఉండు, దేవరాజ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు అక్కడ నిల్చొని ఉన్న సాగర్. సాగర్ని చూడగానే అఖిల కన్నీళ్లతో వెళ్లి, సాగర్, కరెక్ట్ టైంకి వచ్చావు అంటూ అతని చేతిని పట్టుకుంది. అంటే నువ్వు ఈ అఖిలకు పనికిరాని భర్తవా అని అసహ్యంగా అన్న దేవరాజ్, నీ భార్యకు దగ్గరగా ఉండటాన్ని చూసి నువ్వు ఓర్చుకోలేకపోతున్నావా? అయితే విను, నేను త్వరలోనే నీ భార్యని పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.